శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అనగానే సత్యప్రసాద్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తికి రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, బిస్కెట్లు, మజ్జిగ పంపిణీ చేస్తామని, అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో సీసీ కెమెరాలు, పిల్లలకు జీపీఎస్ పద్ధతిలో ట్యాగులు, మెడికల్ సిబ్బంది, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దాదాపు 20 మంది సభ్యులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను సేవా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. లడ్డూ ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది. ఇక 13 రోజుల పాటు లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇస్తాం. మరొక విషయం, ముందు సమీక్షలో కొంత ఆలస్యమైన ఇవాళ ఆ విషయాన్ని కూడా చెప్పాలి. మహాశివరాత్రి పర్వదినాన కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమంలో జ్ఞానప్రసూనాంబ యొక్క కార్యక్రమం కూడా కలిసి జరుగుతూ ఉంటుంది. ఇద్దరి ఆశీస్సులతోనే భక్తులు బయటకు వస్తారు. కాబట్టి 3 రోజుల పాటు 24, 25, 26 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక వస్త్రం, అంటే అది జాకెట్ వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారి సూచనని మేమందరం ఆమోదించాం. జ్ఞానప్రసూనాంబ యొక్క పసుపు కుంకుమలు